ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చిన్న లైక్ చేస్తే నన్ను నిజంగా ప్రోత్సహించినట్టు అవుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను తప్పకుండా మీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది 100% మీరు బిగినర్స్ అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే మీకు చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అనేవి 100% పక్కా క్లియర్ అవుతాయి అన్నది అయితే నా నమ్మకం మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి చిన్న కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనకేంటంటే ఇప్పుడు చూడండి నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అసలు నార్మల్ బ్లౌజ్ కి బోట్ నెక్ కి ఎందుకు మనం అలా తీసుకుంటాము బోట్ నెక్ అయితే ఎక్కువ షోల్డర్ ఎందుకు తీసుకుంటాము మరి నార్మల్ నెక్ అయితే ఎందుకు తక్కువ తీసుకుంటాము అసలు మనకి డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అసలు ఎందుకు జారుతాయి అసలు ఇవన్నీ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నిజంగా క్లియర్ అవుతుంది మీరు ఏ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ ఒక్క వీడియోని బేస్ చేసుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే నేను వచ్చేసి బ్లౌజ్ పొడవు 15 ఇంచులకి తీసుకున్నాను 15 ఇంచుల బ్లౌజ్ తీసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత అన్నది చూసేసుకోండి చూసేసుకున్న తర్వాత నాకు వచ్చేసి ఇక్కడ 32 ఇంచెస్ ఈ 32 ఇంచెస్ ఇప్పుడు 32 ఇంచెస్కి మనం 4తో డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది 8కి మనం 1 ఇంచ్ డాట్స్ కోసం తర్వాత 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చుల కోసం మనం కలుపుకుంటే మనకి టోటల్ 11 వచ్చింది అంటే అర్థమవుతుంది కదా మనకి ఎంత టోటల్ నడుము ఎంత వచ్చేసింది 8 వచ్చింది దానికి మనము డాట్కి ఎంత పెట్టుకున్నాము 1 ఇంచ్ డాట్కి పెట్టుకున్నాం చూడండి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్కి వచ్చిందా 1 ఇంచ్కి వచ్చిన తర్వాత మిగిలింది నడుము సైజ్ అన్నట్టు ఈ విధంగా మనం ఒక మార్క్ అనేది వేసేసుకోండి ఇక్కడ నేను చెస్ట్ సైజ్ అనేది తీసుకోవట్లేదు ఓన్లీ నడుమును బేస్ చేసుకొని మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్ షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది మాత్రమే విషయం కాబట్టి నేను ఇంతవరకే చెప్తున్నాను లాక్ చేయట్లేదు వీడియోని కాబట్టి మీరు అసలు స్కిప్ అయితే చేయకుండా చూసేసేయండి మనం నడుము కొలత ఆధారంగా చూడండి ఈ విధంగా అయితే నేను లైన్ తీసుకున్న తర్వాత మనకి మన షోల్డర్ ఎంత ఉంటుంది మన షోల్డర్ వచ్చేసి నేను తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ ప్రకారం 15 ఇంచెస్లో హాఫ్ ఎంత 7.5 ఈ 7.5కి నేను మార్క్ చేసేసుకున్నాను ఎంత 7.5కి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను మనం ఎప్పుడు కానీ షోల్డర్ ఫుల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి 14.5 15 ఈ విధంగా ఉంటుంది కాబట్టి షోల్డర్ మెజర్మెంట్ పూర్తిగా తీసుకున్న తర్వాత మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఇప్పుడు మనకు వచ్చేసి మనకు ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసేసుకోవాలి ఒకసారి నెక్ వైపు నుండి కూడా కొలుచుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మిస్టేక్ అనేది చేస్తారు అలా మిస్టేక్ చేయడం వల్ల చంకలో ముడతలు అనేవి వస్తాయి అందుకనేసి ఇక్కడ కూడా ఒక్కసారి కొలుచుకొని ఈ విధంగా మనం మార్క్ చేసేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఫిట్ చాలా బాగుంటుంది కాబట్టి మనం ఒక్కసారి జాగ్రత్త పడితే అయిపోతుంది కదా కొలుచుకునేటప్పుడు అందుకనేసి ఇక్కడ చూడండి నేనైతే షోల్డర్ 7.5 తీసుకున్నాను మరి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా 7.5నే తీసుకున్నాను మన షోల్డర్ లెంత్ ఎంత ఉంటుందో ఆర్మ్ కూడా అంతే తీసుకుంటాం కదా ప్రతి దానికి బోట్ నెక్కి ఈ విధంగా తీసుకుంటాము మరి నార్మల్ నెక్కి ఎందుకు అలా తీసుకుంటాము అని అంటే ఈ వీడియో కంప్లీట్ చేస్తే మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా చూడండి మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది మీకు ఎందుకు నెక్ ఇలా తీసుకుంటాము షోల్డర్ ఎందుకు ఇలా తీసుకుంటాము ఆర్మ్ డౌన్ ఎందుకు ఇలా తీసుకుంటాము మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇందులో దొరుకుతుంది చాలా మంది ఒక సిస్టర్ కూడా ఒక వీడియో నేను చూసాను ఆ సిస్టర్ కూడా అన్నారు సేమ్ మెజర్మెంట్ ఒక్కరికే వర్తిస్తుంది అంటే నేనైతే నమ్మను చాలా మందికి డిఫరెంట్ అనేది తెలియదేమో అని చెప్పారు నిజమే బిగినర్స్కి ఈ డిఫరెంట్ తెలియక చాలా మిస్టేక్ చేసి అసలు నాకు టైలరింగే రాదు అని బాధపడతా ఉంటారు డోంట్ మిస్ అస్సలు మీరు మిస్ అవ్వకండి ఇలాంటి వీడియోస్ కనిపిస్తే డెఫినెట్గా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు చాలా బూస్ట్ కూడా ఇస్తుంది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి డెఫినెట్గా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మనము ఆర్మ్ ఎంత ఉందో అది చూసుకున్నాము మళ్ళీ షోల్డర్ కూడా తీసుకున్నాము ఇప్పుడు ఈ షోల్డర్ కూడా కరెక్ట్గా మనకి ఎన్ని ఇంచెస్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాం 15 ఇంచెస్ ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ కూడా అంతే దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటున్నాం బోట్ నెక్కి ఇప్పుడు ఒకవేళ మీకు 14 వచ్చింది అనుకోండి ఆ 14కి ఎంత వస్తుంది మీకు 7 వస్తుంది అదే 7ఏ వేసుకోండి మీరు మెజర్మెంట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీరు మనం ఏమి కొలిచే అవసరం ఏమీ లేదు ఇక్కడ
చూడండి ఈ విధంగా కొలిచేసుకొని చూడండి ఇక్కడ ఈ 2 ఇంచులకి నేను పావించి అటేస్తాను చూడండి, అంటే ఉజ్జయింపుగా వేసాను కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా నాకైతే ఎంత రావాలి, మనకి ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత రావాలి కొలుచుకుంటే, నేను చెప్పే ఫార్ములా ప్రకారం అయితే మన నడుము సైజ్ ఎంత ఉంటుందో అంత ఆర్మ్ లూజ్ అనేది కూడా అంతే ఉంటుందని నేనైతే నమ్ముతాను. ఇక్కడ నాకు 8 ఇంచులు రావాలి, కానీ 8.5కి వస్తుంది. మీకు ఇంతకు ముందే చెప్పాను ఉజ్జయింపుగా ఈ మార్క్ చేశాను అని అనేసి ఒక 1/2 ఇంచు నేను అటు ఎక్స్ట్రానే పెట్టేసుకున్నాను. చూడండి ఆ విధంగా మన నడుము కొలత ఎంతైతే ఉంటుందో మన ఆర్మ్ డౌన్ కూడా అంతే ఉంటుంది. ఏ బ్లౌజ్కైనా మీరు చెక్ చేసుకోండి ఒకసారి, మీ దగ్గర ఉన్న బ్లౌజులు 2 రకాలు తీసుకొని ఒకసారి కొలుచుకోండి, మీకు అర్థమైపోతుంది ఈ ఫార్ములా అనేది. చూడండి ఇక్కడ 8 ఇంచులకి, అంటే నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదా, అది ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ కవర్ అయిపోయింది. మన నడుము సైజ్ ఎంత ఉంటుందో మన ఆర్మ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. మీరు ఒక్కసారి డిఫరెంట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 3 ఇంచులకు నెక్ అనేది వేసుకుంటున్నాను. ఈ 3 ఇంచులకు ఏంటంటే మనం హై నెక్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ కానీ మనం ఇప్పుడు రకరకాల స్టైల్ బ్లౌజెస్ వేసుకుంటున్నాం కదా, అది అనేది 4 ఇంచులకి వేసేసుకోండి. అంటే 4 ఇంచులకి ఫస్ట్ నుండి 4 ఇంచులకి ఇందులో మనము బోట్ నెక్ పెట్టుకోవచ్చు, హై నెక్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు, పార్ట్ నెక్ పెట్టుకోవచ్చు, ఇష్టం అండి. మనం ఏ నెక్ అయినా ఈ 4 ఇంచెస్ వరకు మనం పెట్టుకున్నప్పుడు 3 ఇంచెస్ వరకు మనము నెక్ తీసేసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా, ఈ 4 ఇంచెస్ వరకు మనము నెక్ అనేది 3 ఇంచెస్ మాత్రం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల. ఇక్కడ మనం రౌండ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ చూడండి హై నెక్ అయితే 1 ఇంచ్ తీసుకుంటాము, ఒక్కొక్కరు ఏంటంటే 2 ఇంచెస్కి తీసుకుంటారు, ఒక్కొక్కరు 3 ఇంచెస్కి తీసుకుంటారు. అంటే మనం బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు 3 ఇంచెస్కి పెట్టుకుంటాము. ఒక్కొక్కసారి డీప్గా కావాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి 4 ఇంచెస్ కూడా మనం పెట్టేసుకుంటాం కదా. ఇక్కడ మీకు అర్థమైంది కదా, కానీ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవద్దు. ఈ 4 ఇంచెస్కి మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు, షోల్డర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు. అర్థమైంది కదా, ఇక్కడ వరకు అయితే మీకు కరెక్ట్గా అర్థమైంది కదా. మనం 4 రకాల నెక్స్ ఇక్కడ వేసుకున్నప్పుడు షోల్డర్ అనేది చేంజ్ అవ్వదు, ఆర్మ్ డౌన్ అనేది కూడా చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటుంది. ఇప్పుడు హై నెక్ బ్లౌజ్కైనా బోట్ నెక్ బ్లౌజ్కైనా షోల్డర్ అనేది సేమ్ ఉంటుంది, నెక్ సేమ్ ఉంటుంది, ఆర్మ్ డౌన్ అనేది కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంది అని అనుకున్నారు, ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ కూడా మార్చుకోవట్లేదు, షోల్డర్ మార్చుకోవట్లేదు, ఏది మార్చుకోవట్లేదు. ఇప్పుడు మార్పు అనేది మొదలవుతుంది బ్లౌజ్కి. నెక్స్ట్ స్టెప్ ఇది. ఈ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఎంత, ఇప్పుడు చూడు షోల్డర్ అయితే 7.5 పెట్టేసుకున్నాం కదా, దీనికి 7.5కి. ఇప్పుడు మనం నెక్స్ట్ మార్పు, ఇప్పుడు మనకి నెక్ డౌన్ అయిన కొద్దీ ఇక్కడ షోల్డర్ అనేది చేంజ్ అవుతుంది, ఆర్మ్ డౌన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను షోల్డర్ ఎంత పెట్టుకున్నాను, ఇక్కడ నుండి 7 ఇంచులకి షోల్డర్ పెట్టుకున్నాను, ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచులకి నేను చేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ నుండి. ఇప్పుడు మనకి నెక్ డౌన్ అయినా కొద్దీ ఇక్కడ ఒక ఫార్ములా, అసలు చూడండి మనకి నెక్ డౌన్ అయినా కొద్దీ ఇక్కడ షోల్డర్ చేంజ్ అయింది, ఆర్మ్ రౌండ్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ నేను వచ్చేసి చూడండి ఇక్కడ 1 2 3టికి ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. అంటే మనకి 7 ఇంచుల వరకు నెక్ లోతు 7 ఇంచుల వరకు ఉన్నప్పుడు మనము ఈ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఈ నెక్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, ఈ ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అన్నది అయితే ఇక్కడ మీకు క్లియర్ అయింది కదా. ఈ నెక్ డౌన్ అనేవి ఇప్పుడు పాత జమానా అంటే కొంచెం 45-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ నెక్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మన దగ్గర ఇలాంటి కస్టమర్స్ వస్తారు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. నార్మల్ కుట్టినట్టే కుట్టేస్తే వాళ్ళకు సెట్ అవ్వదు. కాబట్టి ఈ వీడియో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అన్నట్టు. అంటే ఈ విధంగా మనం నెక్ అనేది ఎలా పెట్టుకోవాలి, షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, ఆర్మ్ రౌండ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలన్నది అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఒక టైలరింగ్ చేస్తున్నప్పుడు చాలా రకాల కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, అందుకనేసి. ఇప్పుడు
8 ఇంచులకు కానీ 9 ఇంచులకు కానీ 10 ఇంచులకు కానీ మీరు నెక్ డౌన్ పెట్టుకున్నారనుకోండి, మరి అప్పుడు మీరు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత ఆర్మ్ రౌండ్ అనేది పెట్టుకోవాలి, మరి అది ఎంత పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది, షోల్డర్ జారకుండా ఎలా మనకి ఒంటికి అద్దినట్టు బ్లౌజ్ వస్తుంది, అసలు ఏ విధంగా అనేది తెలియాలి కదా. తెలియాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఈ విధంగా అయితే నెక్స్ వేసుకోండి. నేనైతే అన్నిటికీ రౌండ్ ఇచ్చేస్తున్నాను, మీరు మీ ఇష్టం ఏదైనా ఇచ్చేసుకోండి. కానీ మీకు అర్థం అవ్వాలని త్వరగా వీడియో కంప్లీట్ చేయడానికి, అంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుండి అయితే నేను 6 ఇంచులకి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. ఎక్కడి వరకు 6 ఇంచులకు తీసుకున్నాను. అంటే 6 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ కూడా ఎంత పెట్టుకున్నాను, 6 ఇంచులకి పెట్టేసుకున్నాను. ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు మనకి నెక్ ఎంత తీసుకున్నామో 3 తీసుకున్నాము, షోల్డర్ ఎంత ఉంది 3 ఉంది. ఇప్పుడు మరి ఒకవేళ ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నాము 6 ఇంచులకి తీసేసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ ఆర్మ్ డౌన్, ఈ నెక్ డీపు, ఈ షోల్డర్ ఈ విధంగా తీసుకోవాలి. మరి మనం 11 ఇంచులకి ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా, ఇప్పటి జనరేషన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, 11 ఇంచులకి 12 ఇంచులకి మనం పెట్టుకున్నప్పుడు మరి అప్పుడు చాలామందికి షోల్డర్ జారుతుంది. అసలు షోల్డర్ ఎందుకు జారుతుంది, అసలు మనం ఎక్కడ పొరపాటు చేస్తాము అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇంకో చిన్న ఫార్ములా, అప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి, కరెక్ట్ 5.5 నెక్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుండి 5.5కి పెట్టేసుకోండి. అది ఏ సైజ్ అయినా సరే, నేను ఇక్కడ పెద్ద సైజ్కే మీకు చూపించాను. చిన్న సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఇదే మీకు మెథడ్ తెలిస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 5.5కి ఒక మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి నేను ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసి ఇక్కడ చూడండి 5.5కి ఇక్కడ పెట్టేసుకున్నాను. 5.5కి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. చూడండి, 5.5కి ఆర్మ్ డౌన్ 5.5కి తీసేసుకున్నాను. మరి ఇక్కడ ఇలా తీసేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇంకొకటి షోల్డర్ జారుతుంది. అప్పుడు నెక్ డీప్ అనేది మనం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, మరి ఈ షోల్డర్ కూడా మనకి తక్కువ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలి, అసలు నెక్ జారకూడదు, మరి నెక్ డీప్ ఉంది, ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేసుకోవాలి. అంతే, ఒక చిన్న చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం స్టార్టింగ్లో నెక్ ఎంత తీసుకున్నాము 3 ఇంచులకు తీసుకున్నాము. పైన 3 ఇంచులకి కింద 3 ఇంచులకు మనం తీసుకోవడం వల్ల భుజాలు అనేవి జారుతాయి ఆటోమేటిక్గా. అంటే డీప్ తీసుకుంటున్నాం కాబట్టి డీప్ మనం వెళ్ళినా కొద్దీ భుజాలు అనేవి జారుతాయి. ఆ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి చూడండి, మనము ఈ 10 ఇంచులకి 11 ఇంచులకి 12 ఇంచులకి మనం పెట్టేసుకున్నప్పుడు ఏం చేయాలంటే నెక్ రౌండ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు నెక్ రౌండ్ మనం స్టార్టింగ్లో 3 ఇంచులకు తీసుకున్నాం కదా. చూడండి, అయితే ఇప్పుడు వచ్చేసి మనం 2.5కే మార్క్ చేసేసుకోవాలి. ఎంత, 2.5కి మార్క్ చేసేసుకోవాలి. ఇలా 2.5కి మార్క్ చేసేసుకొని కింద 3 ఇంచులకు ఉంచేసుకోండి మళ్ళీ, ఎందుకంటే బ్రాడ్గా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్ చేసేసుకున్నారంటే మనకి నెక్ కానీ షోల్డర్ కానీ ఆర్మ్ రౌండ్ కానీ కరెక్ట్ ఒంటికి అద్దినట్టు మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్క కస్టమర్కి సంబంధించిందే, ఏ సైజ్ అన్నది కాదు, ఏ డీప్ అన్నది కాదు. మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో ద్వారా మీకైతే చాలా డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటాను. ఎందుకంటే చాలామంది టైలర్స్ ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అసలు క్లియర్ చేయరు, నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న డౌట్స్కి మనకి సమాధానం అనేది దొరుకుతుంది. ఇప్పటివరకు మీరు నా వీడియో చూశారు కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.